విజయవాడలో 6 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రవలిని ఇప్పటికీ పలువురు అభినందిస్తున్నారు. బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ కి సంబంధించి విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవలిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆమెను సన్మానించారు. మా డిఎం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సార్ అండ్ సిద్ధా సార్ నన్ను ఫెలిసిటేట్ చేశారు. ఈరోజు నన్ను డిఎంఈ ఆఫీస్కి పిలిచి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యాక్ట్స్ని రికగ్నైజ్ చేసి దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే మెడికల్ ఫెటర్నిటీలో ఎక్కువ దాడులు అవి జరుగుతున్న రోజులు ఇవి. అలాంటిది ఒక బ్రేవ్ యాక్ట్ని వీళ్ళు రికగ్నైజ్ చేసి ఇట్లా ఫెలిసిటేట్ చేసి ఎంకరేజ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ బేసిక్స్ ఆఫ్ రిససిటేషన్ అంటే రూల్స్ ఎలా చేయాలి, ఏ సిచ్యువేషన్లో చేయాలి, దానికి ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళటానికి చేసిన ఇది మొదటి స్టెప్. ఇది ఫ్యూచర్లో నెక్స్ట్ 1 or 2 yearsలో బాగా అందరికీ కూడా తెలిసేలాగా చేస్తాం. అలానే ఏపీ నర్సింగ్ కౌన్సిల్ తరఫున 11 నర్సింగ్ కాలేజీలని మేము ఈ BCLS ట్రైనింగ్ ఇవ్వడానికి మేము చూస్ చేశాము. దాంట్లో ఫుల్ ఎక్విప్మెంట్ ప్లస్ ట్రైనర్స్ని మేము ప్రొవైడ్ చేయడానికే ఈ ట్రైనింగ్ కోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్వైఫ్ కౌన్సిల్ ప్రతి ఒక్క నర్సు కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళే సమయానికి ఈ BCLSలో శిక్షణ అనేది ఒక మ్యాండేటరీగా చేశాము. సో అది ఒక మొమెంటం లాగా ఇప్పుడు ఈ దేశంలో స్టార్ట్ అయింది. మిగతా మేము ఇల్కార్లో కూడా మేము మా దేశం యొక్క ప్రగతి ఈ BCLS గురించి మేము చాటి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు. రానున్న రోజుల్లో APNMC ఈ కార్యక్రమంలో మరింత ముందుకు వెళ్తూ సో ఇలాంటి మేడమ్స్ని మేమంతా అప్రిషియేట్ చేసి సన్మానించడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ మాకు ఇస్తారని, మరికొంతమంది ఇట్లా ధైర్యంగా స్టెప్ తీసుకొని మరికొన్ని ప్రాణాలను రక్షిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you.